హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద డిసెంబర్ 19th 2020 నా హిందూ ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు నిన్న ఆర్టికల్లోనే ఈ యొక్క యూఎస్ శాంక్షన్స్ అని చెప్పాం. శాంక్షన్స్ అంటే ఆంక్షలు అని చెప్పాం. ఈ ఆంక్షలు అనేవి ఎలా పెడతారు అంటే యాక్చువల్గా ట్రేడింగ్ ఆంక్షలు అనేవి ఉంటాయండి. యూఎస్ అనేది ఏంటంటే ప్రపంచంలోని ఎక్కువ మొత్తం ఒకప్పుడు అంటే ఎప్పటి నుంచో పెద్దన్న కనబట్టి యూఎస్తో కొన్ని టైఅప్ పెట్టుకునే దేశాలు ఉంటాయి అన్నమాట. ఆంక్షలు ఎలా పెడతారు అంటే ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళకు నచ్చని పని ఏదైనా దేశం చేసిందనుకోండి, ఆ దేశం దగ్గర నుంచి వస్తువులు కొనడం అనేది ఆపేస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే మనం వస్తువులు కొనడం ఆపేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ దేశం యొక్క ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. వాళ్ళ ఎగుమతులు తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి నష్టం అనేది వస్తుంది అనమాట. దాంతోపాటు వాళ్ళ దగ్గర వస్తువులు కొనకపోవడమే కాకుండా వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు అనేవి, సుంకాలు అనేవి పెడతారు. ఒకవేళ ఏమైనా చిన్న సన్న వచ్చినా కానీ వాళ్ళ దేశంలో కొనుగోలు చేయలేనంత ఎక్కువగా ట్యాక్స్లు అనేవి పెడతారనమాట. వాళ్ళు ట్రేడింగ్ విధానం ద్వారా ఆ యొక్క ఆంక్షలు అనేవి పెడతారనమాట. యూఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ కావచ్చు, యూకే కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోళ్ళు అనేవి నిలిపివేస్తాయి. ఆ నిలిపివేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారనమాట. ఆర్థికంగా ఎప్పుడైతే చితికిపోతారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆంక్షలు అనేవి ఏర్పడతాయి అనమాట. ఏదైనా కానీ మనకు ఏవైనా ఆంక్షలు ఉంటాయి అంటే ఓన్లీ ట్రేడింగ్ ఆంక్షలు అనమాట. ఏవైతే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆంక్షలు అనేవి ఉంటాయి అనమాట. ఇక ఈరోజు ఆర్టికల్ రాబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో మీకు తెలుసు కదండి, నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల ముందే హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఈ యొక్క ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు ముందే అందుతూ ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ ఈరోజు టుడే ఆర్టికల్ వచ్చేసి బ్యాటిల్ ఫర్ బెంగాల్ అంటే ఏంటి, ఇప్పుడు బెంగాల్ కోసం యుద్ధం అనమాట. ఇప్పుడు ఈ బెంగాల్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవాలా, పదిలం చేసుకోవాలని చెప్పేసి ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు అనేవి పోటాపోటీగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఏంటంటే కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు అనేవి నడుస్తున్నాయి అన్నమాట. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను వీళ్ళు ఒక పనిముట్లాగా, పావుల్లాగా వాడుకుంటున్నారు వాళ్ళ యొక్క యుద్ధంలో. అంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య వీళ్ళు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఆటల్లో పావులు ఎవరు అంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయ్యారనమాట. ముఖ్యంగా ఈ ఆర్టికల్ దీనికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ, ఐఏఎస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. పోలీస్ పర్సనల్ షుడ్ నాట్ బి మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఏ పొలిటికల్ బ్యాటిల్. అంటే ఇప్పుడు ఎవరైతే పోలీస్ పర్సనల్స్ అంటే ఈ యొక్క పోలీసింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిముట్లుగా వాడుకోకూడదు అనమాట. ఈ రాజకీయపరమైనటువంటి ఈ యొక్క యుద్ధాలలో వాళ్ళ పనిముట్లుగా వాడుకోకూడదు అని చెప్తున్నారనమాట. ద అపాయింట్మెంట్ ఆఫ్ 3 IPS ఆఫీసర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్ టు వేరియస్ పోస్ట్ బై ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ థర్స్డే హ్యాస్ ఎస్కలేటెడ్ ద కన్ఫ్రంటేషన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద సెంటర్. అంటే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ కేంద్ర ప్రభుత్వం యూనియన్ హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి వాళ్ళకి ఏం చేసిందంటే ఆ బెంగాల్ క్యాడర్లోనే వాళ్ళ ఆఫీసర్స్ అనే వాళ్ళకి కొత్త అపాయింట్మెంట్లనే ఇచ్చారన్నమాట. వేరియస్ పోస్టులు అంటే వాళ్ళు ఉన్నటువంటి పోస్టులు వాళ్ళని తీసేసి వేరే పోస్టులు ఇచ్చారన్నమాట. ఇప్పుడు గురువారం ఇవ్వడం జరిగిందనమాట. ఆ యొక్క ఎప్పుడైతే అలా చేశారో వీళ్ళిద్దరి మధ్య అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి కన్ఫ్రంటేషన్ అనేది, ఆ గొడవలు అనేవి ఇంకా పెరిగిపోయినాయి. అంటే ఎస్కలేటెడ్ అంటే ఇంకా వృద్ధి పొందినాయి అనమాట, బాగా ఎక్కువైనాయి అనమాట. ఎందుకని ఆ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడి నుంచి స్థానభ్రంశం చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళకి అలాంటి ఆర్డర్స్ అనేవి జారీ చేసిందనమాట. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ సివిల్ సర్వీస్ ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగస్తులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ ఉద్యోగస్తులందరూ యొక్క వీళ్ళ మీద నియంత్రణ ఏమో కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, అంటే సెంటర్ చేతుల్లో ఉంటుంది. కానీ వాళ్ళకు ఉద్యోగాలు, జీతపత్యాలు అవన్నీ ఇచ్చేది ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం అనమాట. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి లాయల్గా ఉండాలో తెలియదు, కేంద్ర ప్రభుత్వానికి లాయల్గా ఉండాలో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి లాయల్గా ఉన్నారనుకోండి, కేంద్ర ప్రభుత్వం వాడి ఇష్టానుసారంగా వాళ్ళని ట్రాన్స్ఫర్లు అలా చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేరనుకోండి, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేరనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఏవైతే వాళ్ళకి అలాట్మెంట్ ఉంటాయి కొన్ని ఆఫీస్ క్వార్టర్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అలాట్మెంట్లో కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చేస్తుంది అనమాట.
సో వాళ్ళు ఎవరికి సైడ్ ఉండలేని పరిస్థితి అన్నమాట. వాళ్ళు అలా అని న్యాయబద్ధంగా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడవాలన్నా కానీ కొన్ని చోట్ల ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు వాళ్ళని ఉండనియరు అనమాట. చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ హ్యాజ్ టర్మ్డ్ ద డిప్యుటేషన్ ఆర్డర్ డిస్పైట్ ద స్టేట్స్ అబ్జెక్షన్ ఏ కలర్ఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అండ్ బ్లాటెంట్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఆఫ్ ఐపీఎస్ క్యాడర్ రూల్ 1954. సో ఇప్పుడు ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ ఈ యొక్క అంశాన్ని అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క డిప్యుటేషన్ ఆర్డర్ అంటే వాళ్ళు ఎవరైతే ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకి సంబంధించినటువంటి ఒక చోట నుంచి ఒక చోటకి స్థానభ్రంశానికి సంబంధించినటువంటి ఆర్డర్ని ఆ డిప్యుటేషన్ ఆర్డర్ని ఏమందంటే దీన్ని పూర్తిగా ఈ యొక్క కలర్ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఇది ఒక పైకి రంగులతో కూడినది అంటే ఏంటంటే పైకి కనపడేది ఒకటి, లోపల ఉన్న అంశం ఇంకొకటి. ఇది అంటే బ్లేటెంట్ మిస్యూజ్ అంటే పచ్చిగా ఈ యొక్క మిస్యూజ్ చేస్తున్నారు, ఏదైతే అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఈ యొక్క ఐపీఎస్ క్యాడర్ రూల్ 1954 అనేది అత్యవసర పరిస్థితుల్లో వాడే ఆర్టికల్ అనమాట, అంటే వాడే చట్టం అనమాట. ఆ చట్టాన్ని వీళ్ళు ఏంటంటే దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పేసి ఏమో చెప్తుందనమాట. ది కాన్స్టాంట్ హోస్టాలిటీ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంటర్ గవర్నమెంట్స్ is now taking a turn for the wars ahead of the 2021 అసెంబ్లీ ఎలక్షన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడు వివాదాస్పదంగా అంటే ఈ యొక్క హోస్టాలిటీ అంటే తగు అనమాట. ఎప్పుడు ఈ రెండు అంటే ఈ యొక్క మమతా బెనర్జీ ప్రభుత్వానికి అంటే వెస్ట్ బెంగాల్కి కేంద్ర ప్రభుత్వానికి కాన్స్టాంట్గా ఎప్పుడు కూడా గొడవ అనేది ఎప్పుడు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ యొక్క బిహేవియర్ అంతే, వాళ్ళ బిహేవియర్ అంతే. కానీ ఆ యొక్క సిచ్యువేషన్ అనేది మరీ దారుణంగా వరుసగా అంటే మరీ దారుణంగా తయారైందనమాట. ఇప్పుడు రాబోయే కాలంలో 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్ జరగబోయే ముందు ఈ పరిస్థితులు అనేవి ఇంకా దిగజారిపోయాయి అనమాట. ద టగ్ ఆఫ్ వార్ బిగేన్ ఆఫ్టర్ ఏ కాన్వాయ్ ఆఫ్ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కేమ్ అండర్ స్టోన్ పెల్టింగ్ ఇన్ ద స్టేట్ ఆన్ December 10th. అంటే ఇప్పుడు ఈ యొక్క టగ్ ఆఫ్ వార్ అంటే ఏంటంటే ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో మనం తాళ్ళతో ఆడుతుంది చూసారు టగ్ ఆఫ్ వార్, అలాంటి యొక్క అంటే ఒకవైపు లాగే యొక్క ఆట ఏదైతే ఉందో అది ఎప్పుడు మొదలైందంటే ఈ యొక్క బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి జేపీ నడ్డా కాన్వాయ్ మీద స్టోన్ పెల్టింగ్ అంటే రాళ్ళు విసరడం అనమాట. ఈ పెల్టింగ్ అనేది చేశారనమాట. అతను ఎప్పుడు జరిగింది, అది December 10వ తారీఖున ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఈ టగ్ ఆఫ్ వార్ అనేది బాగా పెరిగిపోయిందనమాట. ద బీజేపీ అపరెంట్లీ హోల్డ్స్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ అకౌంటబుల్ ఫర్ ద ఇన్సిడెంట్. సో ఇప్పుడు ఈ బీజేపీ ఏం చేసింది, ఈ యొక్క బీజేపీ యొక్క పార్టీ ఏం చేసింది, స్పష్టంగా అపరెంట్లీ ఏంటంటే స్పష్టంగా ఈ యొక్క అంశానికి ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్లే బాధ్యత వహించాలి ఈ ఇన్సిడెంట్కి అని చెప్పేసి, అంటే ఈ రాళ్ళు వేసిన ఇన్సిడెంట్కి ఐపీఎస్ ఆఫీసర్లే బాధ్యత వహించాలని చెప్పిందనమాట. ఆఫ్టర్ యాన్ ఇనీషియల్ మూవ్ టు రీకాల్ దీస్ అఫీషియల్స్ was resisted by the state, the center has invoked section 6 of 1 of Indian Police Service Cadre Rules, which says that in case of any disagreement, the matter shall be decided by the central government. The tussle mirrors the high stakes political contest between BJP and the ruling Trinamool Congress. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క అంశానికి సంబంధించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేశారన్నమాట. వాళ్ళ రాష్ట్రం నుంచి వెనక్కి పిలిచారన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే దీన్ని వాళ్ళని పిలవడానికి ఎలాంటి చట్టాన్ని ఉపయోగించారంటే సెక్షన్ 6 ఆఫ్ అంటే ఈ యొక్క ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ రూల్స్లో సెక్షన్ 6 of 1 అనే ఒక చట్టం ఉందన్నమాట. దాంట్లో ఏదైనా కానీ ఎప్పుడైనా సరే ఒక సందిగ్ధ పరిస్థితి అనేది ఏర్పడినప్పుడు ఇలాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది చెప్పిన దానికి అనుగుణంగానే ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క వ్యవహార శైలి ఉండాలి అని చెప్పేసి చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకున్నారన్నమాట. సో దానివల్ల ఈ యొక్క టస్సెల్ అంటే ఏంటంటే ఇది కూడా టస్సెల్ అన్నా కానీ గొడవే. సో ఈ యొక్క టస్సెల్ ఏమైంది, ఒక్కసారిగా ఈ యొక్క మనకు మిర్రరింగ్ అంటే ఏంటి ఏం ప్రదర్శించింది అంటే ఎక్కువగా అంటే పొలిటికల్ కంటెస్ట్ అనేది ఏదైతే బీజేపీ పార్టీకి తర్వాత రూలింగ్ తృణమూల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వివాదాస్పదమైన అంశాన్ని దర్పణం పట్టే విధంగా అద్దం పట్టే విధంగా ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది కనపడుతుందన్నమాట. ద సీఎం సామ్ స్టైల్ ఆఫ్ మేనేజింగ్ ద పోలీస్ ఫోర్స్ హ్యాస్ గెయిన్ అటెన్షన్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఇన్ ద పాస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఆ ఒక స్టైల్ ఆఫ్ మేనేజింగ్ పోలీసులను ఒక రకమైనటువంటి విధానంతో మేనేజ్ చేస్తారనమాట. సో అదంతా కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా అవన్నీ కూడా రాంగ్ రీజన్స్ అంటే ఆమె చేసే విధానం అంతా కూడా తప్పుడు విధానానికి కింద చెప్పొచ్చు అనమాట. సీనియర్ అఫీషియల్స్ ఆర్ సీన్ యాజ్ అలైడ్ విత్ ద టీఎంసీ అండ్ ద బీజేపీస్ డిటర్మైన్డ్ డ్రైవ్ టు క్యాప్చర్ పవర్ ఇన్ ద స్టేట్ ఈజ్ మల్టీ ప్రాంజ్డ్.
అంటే ఇప్పుడు సీనియర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క పోలీస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ యొక్క తృణమూల్ అంటే టీఎంసీ పార్టీతో స్నేహబంధం కలిగి ఉన్నారన్నమాట. ఎల్ఐడి అంటే స్నేహబంధం కలిగి ఉన్నారన్నమాట. సో ఇప్పుడు బీజేపీ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క డిటర్మినేషన్ ఏదైతే ఉందో డిటర్మైన్ అది ఏమనుకుంటుంది అంటే అక్కడ అధికారాన్ని మనం సాధించాలి అంటే ఏదైతే ఈ యొక్క అంశం ఉందో దీన్ని మల్టీప్రాంజ్ అంటే దీంట్లో ఉన్నటువంటి అంటే భిన్నత అంటే ఏకత్వాన్ని విడగొట్టాలి. అంటే ఈ యొక్క ఎవరైతే పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని దెబ్బతీయాలి. మల్టీప్రాంజెడ్ అంటే దాంట్లో చీలిక తీసుకురావాలి. ప్రాంజెడ్ అంటే ఏంటంటే చీలిక, ఆ చీలిక తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఎట్టి దృక్పథంతో ఉన్నారన్నమాట. డిటర్మైన్ అంటే దృక్పథంతో ఉన్నారన్నమాట. ఆన్ ఫ్రైడే ద సుప్రీం కోర్ట్ రీస్ట్రైన్డ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ coercive action against several BJP leaders in criminal cases registered against them by the state police. అంటే ఇప్పుడు ఫ్రైడే ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అనేది పూర్తిగా ఏంటంటే వ్యతిరేకించింది అనమాట. అంటే నియంత్రించింది. రిజిస్టర్ అంటే వ్యతిరేకించడం లేకపోతే నియంత్రించడం అనమాట. దీన్ని వెస్ట్ బెంగాల్ నియంత్రించింది అనమాట. బలవంతమైనటువంటి కోర్సివ్ అంటే ఏంటంటే బలవంతమైనటువంటి చర్యలు అనమాట. ఎవరి మీద బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి అప్పుడు స్టేట్ పోలీస్ అనేవాళ్ళు వాళ్ళని శిక్ష విధిస్తున్నారు అంటే స్టేషన్లో పడేస్తున్నారు అనమాట. సో దాన్ని పూర్తిగా నియంత్రించింది సుప్రీంకోర్టు అనేది నియంత్రించింది అనమాట. ద బీజేపీ విల్ కంటిన్యూ టు knock on the door of the court and the Election Commission of India to bring pressure on the state government. సో ఇప్పుడు ఈ బీజేపీ అనేది ఇంకా ఏం చేస్తుందంటే పొద్దుస్తమానం వీళ్ళు కోర్టు తలుపులు కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క తలుపులు తడుతూ ఉన్నారన్నమాట. దేనికోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కంట్రోల్లో చేయాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారన్నమాట. బై ఎన్ఫోర్సింగ్ ఇట్స్ రిట్ ఆన్ IPS ఆఫీసర్స్ ద సెంటర్ ఈజ్ సెండింగ్ ఏ సిగ్నల్ టు ఆల్ ఆఫీసర్స్ దట్ దేర్ కండక్ట్ విల్ నౌ బీ అండర్ స్క్రూటినీ. సో ఇప్పుడు ఏంటి వీళ్ళు ఏం చేశారు ఈ యొక్క బీజేపీ వాళ్ళు రిట్ పిటిషన్ అనేది దాఖలు చేశారన్నమాట. అంటే ఈ రిట్ పిటిషన్లు అనేవి మనం యొక్క పాలిటీలో వస్తాయండి. ఈ పాలిటీలో వచ్చిన రిట్ పిటిషన్ ప్రకారం ఎవడైనా కానీ పౌరుడు అనేవాడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఎవరైనా దాఖలు చేయొచ్చు. అతను పౌరుడు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, వ్యాపారవేత్త అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ డైరెక్ట్గా ఎవరి పర్మిషన్ లేకుండా రిట్ పిటిషన్ అనేది వేయచ్చు అనమాట. సో దీనికి సంబంధించి రిట్ పిటిషన్ అనేది IAS ఆఫీసర్ సంబంధించినటువంటి రిట్ పిటిషన్ అనేది వేయడం జరిగిందనమాట. దీని ద్వారా సెంటర్ ఏంటంటే ఒక సైగ పంపించిందనమాట. అంటే సిగ్నల్ ఇచ్చింది. ఏమని మీ కండక్ట్ అనేది అంటే మీ యొక్క వ్యవహార శైలి పోలీసుల యొక్క వ్యవహార శైలి అనేది ఇక్కడ నుంచి పర్యవేక్షణలో ఉండబోతుంది. స్క్రూటినీ అంటే పర్యవేక్షణ ఆ పర్యవేక్షణలో ఉండబోతుందని ఒక సిగ్నల్ ఇచ్చే విధంగా చెప్పిందనమాట. ద స్క్రిప్ట్ ఈజ్ ఫెమిలియర్. సో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది ఏంటి దానికి అనుగుణంగానే ఉందన్నమాట. అంటే ఆ కథ రాసేవి అంటే ఆ కథ అనేది దానికి అనుగుణంగానే ఉందన్నమాట. Ahead of the 2019 Lok Sabha election, the CBI issued notice to Kolkata Police Commissioner Rajiv Kumar and wanted to take him in custody, provoking Ms. Banerjee to sit on a dharna. సో ఇప్పుడు ఏదైతే ఉందో 2019 లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ యొక్క సిబిఐ కోర్టు అనేది అంటే సిబిఐ ఏదైతే ఉందో కోల్కతా పోలీస్ కమిషనర్ మీద అంటే అతనికి ఒక నోటీస్ అనేది జారీ చేసిందనమాట. అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి నోటీస్ జారీ చేసింది. ఎందుకని అతను ఈ యొక్క మమతా బెనర్జీ ధర్నాలో కూర్చోడానికి అతను ఆయన సహాయపడ్డాడు. సో ఆమె ధర్నా నుంచి పక్కకు తీసుకురాకుండా ధర్నాలో కూర్చోడానికి ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేని ఉద్దేశంతో అతను అరెస్ట్ చేయాలనుకుందనమాట, కస్టడీలో తీసుకోవాలనుకుందనమాట. డ్యూరింగ్ ద పోల్స్ ద ECI ట్రాన్స్ఫర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మిస్టర్ కుమార్. After the elections, the CM restored all officials to their previous posts. అంటే ఇప్పుడు ఏమైంది ఈ యొక్క ఎలక్షన్ పోస్ట్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు పూర్తిగా ఈ యొక్క అధికారాలు అనేవి ECI చేతిలో ఉంటాయి అనమాట. ఆ యొక్క పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కుమార్ను కూడా ఏం చేశారంటే ట్రాన్స్ఫర్లో వేరే ప్లేస్లో పంపించారనమాట. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్లు అనేవి అయిపోయినాయో ఈ యొక్క చీఫ్ మినిస్టర్ మళ్ళీ మమతా బెనర్జీ ఏం చేసింది ఎవరిని వాళ్ళు ఇంతకుముందు పొజిషన్లో వాళ్ళు కూర్చోబెట్టింది అనమాట. ద సెంట్రల్ స్కీమ్స్ ఆయుష్మాన్ భారత్ అండ్ PN కిసాన్ సామాన్ నిధి ఆర్ ఆల్సో ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో ఏది ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేకపోతే PM కిసాన్ సమాన్ నిధి ఈ యొక్క PM కిసాన్ సమాన్ నిధి అనేది కావచ్చు ఇవి కూడా ఈ యొక్క వివాదానికి కేంద్ర బిందువు. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే వివాదం కంటెన్షన్ అంటే వివాదం, బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే కేంద్ర బిందువు అనమాట. సో వివాదానికి కేంద్ర బిందువు అయినాయి అనమాట. ద TMC గవర్నమెంట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు ఇంప్లిమెంట్ దెమ్ డిమాండింగ్ దట్ ద ఫండ్స్ బీ రూటెడ్ త్రూ ద స్టేట్. సో ఇప్పుడు ఈ యొక్క TMC గవర్నమెంట్ అనేది పూర్తిగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంటే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పథకాలని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి వ్యతిరేకించిందనమాట. ఎందుకని ఈ యొక్క ఫండ్స్ అనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క
అంటే ఆ డబ్బుల నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే మేము ఏర్పాటు చేయాలా, మీరైతే డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇలాంటి స్కీములు చేయమంటావు ఏంటి అని చెప్పేసి వ్యతిరేకించిందనమాట. ద సీఎం హ్యాస్ ఆల్సో కంప్లైంట్ ఆఫ్ ఇన్సఫిషియంట్ సెంట్రల్ అసిస్టెన్స్ టు మేనేజ్ ద కోవిడ్-19 పెండమిక్ అండ్ సైక్లోన్ ఎంఫాన్. సో దాంతోపాటు ఈ యొక్క సీఎం మమతా బెనర్జీ చాలా వరకు ఏంటంటే ఎప్పుడూ కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వస్తుందన్నమాట. కంప్లైంట్ అంటే ఆరోపణలు చేస్తూ వస్తుందన్నమాట. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అనేది ఇన్సఫిషియంట్ సెంట్రల్ అసిస్టెన్స్ అనమాట. అంటే ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి కావచ్చు, సైక్లోన్ ఎంఫాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు, సఫిషియంట్ సెంట్రల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని చెప్పేసి ఎప్పుడు ఆరోపణ చేస్తూనే ఉందన్నమాట. ద సెంటర్స్ ఎర్లియర్ డిమాండ్ దట్ ద చీఫ్ సెక్రటరీ అండ్ DGP attend a meeting in New Delhi on the state's law and order situation increased tensions. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ అతన్ని తర్వాత డీజీపీని ఏం చేసిందంటే న్యూఢిల్లీలో జరిగే మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పిందనమాట. ఎందుకని ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అనేది ఈ మధ్యకాలంలో ఆ యొక్క రాష్ట్రంలో పూర్తిగా ఈ యొక్క అంటే అసమర్థంగా ఉంది, లేకపోతే అంటే టెన్షన్స్తో కూడుకుందనమాట. అంతా కూడా రకరకాల సమస్యలతో కూడుకుంది, ఆ సమస్యలు అనేవి పెరిగిపోయిన ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ పిలిచారనమాట. ఆల్ టోల్డ్ ద పార్టీషన్ యూజ్ ఆఫ్ ద పర్సనల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ బై పార్టీస్ ఇన్ పవర్ యాజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టసెల్ ఈజ్ ఏ డిస్టర్బింగ్ సిగ్నల్ ఫర్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం. అంటే ఇప్పుడు మనకు అందరూ చెప్పిన దాని ప్రకారం అందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పార్టీషన్ అంటే విడగొట్టే విధానం కావచ్చు, లేకపోతే పక్షపాత వైఖరి. పార్టీషన్ అంటే పక్షపాత వైఖరి అనొచ్చు, లేకపోతే విడగొట్టే విధానం అనమాట. పక్షపాత వైఖరి ఏదైతే ఉందో పర్సనల్గా కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ అంటే ఏంటి, అధికారంలో ఉండే అధికారికమైనటువంటి పోస్టులు అనమాట. ఐపీఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు, లేకపోతే డీజీపీలు కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీలు కావచ్చు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటారనమాట. వాటిని ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్థలకు సంబంధించిన వాటిని ఈ యొక్క ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ యొక్క అధికారాలకు బట్టి ఆ యొక్క పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు వివాదాస్పదమైన అంశాలు వీళ్ళు లాగుతున్నాయి అనమాట. ఇలాంటి విధానం అంతా కూడా మనం చూడడానికి ఎలా ఉందంటే ఒక డెమోక్రసీకి సంబంధించి కావచ్చు, ఫెడరలిజం అనమాట. డెమోక్రసీ అంటేనేమో ప్రజాస్వామ్యము, ఫెడరలిజం అంటేనేమో సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే తెలుసు కదా, రాష్ట్రాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి దేశం. ఈ రెండింటికి విఘాతం కలిగించే విధంగా, డిస్టర్బింగ్ అంటే ఆ సిగ్నల్ లాగా ఉందన్నమాట. విఘాతం కలిగించే ఈ రెండు అంశాలకు విఘాతం కలిగించే విధంగా ఈ యొక్క అంశం అనేది ఉంది, వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది. ఫెడరలిజం గురించి మీరు తెలియాలంటే పాలిటీ క్లాసెస్ అనేవి నేను ఎన్సీఆర్టీ చెప్తున్నానండి, ఒకసారి దాంట్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇక అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క మమతా బెనర్జీకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి అసలు పడట్లేదు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాబోయే 2021 ఎలక్షన్లో వాళ్ళ ఆ యొక్క వెస్ట్ బెంగాల్ వాళ్ళ యొక్క ఆ యొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఈస్ట్ పాలసీ అనే దాని ద్వారా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిలో కూడా బీజేపీ అనేది తమ యొక్క జెండా పాతేసింది. సో బీజేపీ యొక్క టార్గెట్ ఎలా ఉందంటే భారతదేశం మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లాగానే ఉండాలని చెప్పేసి అది ప్రాకులాడుతుందన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని దాని మీద యొక్క దృష్టి కేంద్రీకరించిందనమాట. ఈ యొక్క అంశం కారణంగా ఇద్దరి మధ్య వివాదాస్పద విషయం ఏందనమాట. దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యోగాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల రాబోయే కాలంలో డెమోక్రసీకి, తర్వాత ఫెడరలిజానికి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి, తర్వాత ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థకి పూర్తిగా విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రం, ఇంతకుముందు విధానాలు కాదు, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికారాలు, చట్టంలోని అధికారాలను కొన్ని ఉపయోగించుకొని ఇద్దరు కూడా ఆ యొక్క ఎవరైతే ఉద్యోగులను ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రెండ్ అండ్ నైబర్, అంటే స్నేహితుడు మరియు మన యొక్క పొరుగువాడు. ఫ్రెండ్ మన యొక్క స్నేహితుడు, మన యొక్క పొరుగువాడు, మిత్రుడు మరియు పొరుగువాడు అనమాట. ఇండియా మస్ట్ స్ట్రెంగ్థెన్ టైస్ విత్ బంగ్లాదేశ్ అండ్ అప్రిషియేట్ షేక్ హసీనాస్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది బంగ్లాదేశ్తో తన యొక్క మైత్రిని ఏంటంటే బలోపేతం చేసుకోవాలి. టైస్ అంటే బంధాన్ని కావచ్చు, మైత్రిని కావచ్చు బలోపేతం చేసుకోవాలా. దాంతోపాటు ఇంకా ఏం చేయాలంటే షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క సవాళ్ళను ఏవైతే ఉన్నాయో అంటే ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్రిషియేట్ చేయాలన్నమాట. మనం మెచ్చుకోవాలి, వాటిని ప్రశంసించాలి అని చెప్తున్నాను అనమాట. ద వర్చువల్ సమ్మిట్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిస్ బంగ్లాదేశ్ counterpart Sheikh Hasina, where they discussed issues ranging from the violent border incidents in the COVID-19 fight, demonstrates their desire to reboot India-Bangladesh ties that have faced challenges in recent months.
అంటే ఇప్పుడు వర్చువల్ సమ్మిట్ అనేది అంటే కోవిడ్-19 కారణంగా ఫేస్ టు ఫేస్ సమ్మిట్లు జరగట్లేదు, అంతా కూడా ఆన్లైన్లో ఏదో ఒక పోర్టల్ ద్వారా ఏం చేస్తున్నారంటే సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఎవరో జరిగింది మన భారతదేశ ప్రధాని బంగ్లాదేశ్ కౌంటర్ పార్ట్, అంటే బంగ్లాదేశ్లో కూడా ప్రధాని అనమాట, అదే అధికారం కలిగిన కౌంటర్ పార్ట్. అంటే ఎప్పుడు మనం ఎలా చెప్తామంటే అదే స్థానంలో కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా, అంటే మన భారతదేశ ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని అనమాట. హసీనా అనే వాళ్ళిద్దరితో డిస్కషన్ అనేది జరిగిందనమాట. ఆ డిస్కషన్లో ప్రధానంగా ఏంటి అంటే ఈ యొక్క అంటే హింసాత్మకమైన వైలెంట్ బార్డర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కోవిడ్-19 ఫైట్ వరకు అన్నిటి మీద డిస్కషన్ అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క డిస్కషన్లో వీళ్ళకి ఏంటంటే డెమాన్స్ట్రేట్ మనకి ఏం కనపడింది, ప్రదర్శించింది అంటే భారతదేశానికి ఈ యొక్క బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఏవైతే బంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క టైస్ అనేది తిరిగి రీబూట్ అనమాట, మళ్ళీ మొదలు పెట్టాలి. సో దాంతోపాటు ఈ యొక్క రీసెంట్ మంత్స్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయాలంటే వాటిని ఎదుర్కోవాలని చెప్పేసి కనపడింది అనమాట. మిస్టర్ మోడీ కాల్డ్ బంగ్లాదేశ్ ఏ మేజర్ పిల్లర్ ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ వైల్ మిస్ హసీనా ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ బంగ్లాదేశ్ ఇన్ మార్చ్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 50th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది మేజర్ పిల్లర్ అనమాట. దేనికి సంబంధించి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, అంటే మేము పొరుగు దేశాలతో ఏదైనా మైత్రిభావం కనుక పెట్టుకుంటే దాని ఫస్ట్ పాలసీ అనేది బంగ్లాదేశ్తోనే ఉంటుంది. అంత మంచి మాకు మిత్రత్వం కలిగినటువంటి పొరుగు దేశం. సో హసీనాని ఇంకా అంటే ఇంకా హసీనా వచ్చేసి ఆమె వైపు నుంచి ఏం మాట్లాడిందంటే రేపు మార్చిలో జరగబోయే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో 50 సంవత్సరాల యొక్క ఇండిపెండెన్స్ డే యానివర్సరీని జరుపుకోవడానికి మీరు మా దేశం రావాలని మా యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్విటేషన్ కూడా ఇచ్చిందనమాట. ఇట్ ఈజ్ ఏ కీ ఆపర్చునిటీ ఫర్ ఇండియా which had played a major role in Bangladesh liberation in 1971 to revive the Boni Homi and address the issues adversely affecting the partnership. సో ఇప్పుడు మన భారతదేశానికి ఇది ఒక సరైనటువంటి అవకాశం అనమాట. ఎందుకని ఈ యొక్క బంగ్లాదేశ్ లిబరేషన్ కంటే దాని స్వేచ్ఛకు సంబంధించినటువంటి 1971లో ప్రధానంగా వాళ్ళకి సహాయపడిన దేశం ఏదంటే భారతదేశం. అంటే బంగ్లాదేశ్ ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే దాని యొక్క భారతదేశం యొక్క చర్య వల్లే వచ్చిందనమాట. భారతదేశం లేకపోతే వాళ్ళకి స్వాతంత్రం వచ్చేది కాదనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళు వాడుకోవాలి. రేపు రాబోయే కాలం 50 సంవత్సరాల యొక్క లిబరేషన్ దాన్ని వాడుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క తిరిగి పునరుద్ధరణ జరిగాయి. రివైవ్ అంటే తిరిగి పునరుద్ధరణ. బోని హోమి అంటే మైత్రి అనమాట. మైత్రి కావచ్చు, మిత్రత్వం కావచ్చు, ఏదైతే ఉందో వాటిని తిరిగి పునరుద్ధరించాలి. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ యొక్క పార్ట్నర్షిప్ని బాగా ఎక్కువగా అడ్రస్ చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని దెబ్బతీస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి పరిష్కరించుకోవాలన్నమాట. డిస్పైట్ ద ఫ్రెండ్షిప్ రిమైనింగ్ సాలిడ్, ద బోర్డర్ హ్యాస్ బీన్ సెన్సిటివ్. At least 25 Bangladeshis were killed in the first 6 months of this year along the border by Indian forces, according to the rights watchdog. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది అలానే సాలిడ్గానే ఉందన్నమాట. బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బోర్డర్ అంశం అనేది అంటే భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దు అంశం అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే సెన్సిటివ్ అనమాట, సున్నితమైనటువంటి అంశం అనమాట. సో ఇప్పటి వరకు కూడా మనకి ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో 25 బంగ్లాదేశీ పౌరుల్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ ఫోర్సెస్ అనేవి బోర్డర్లో కాల్చి చంపినాయి అనమాట. సో ఎవరు చెప్పారు? అకార్డింగ్ టు ద వాచ్ డాగ్, రైట్స్ వాచ్ డాగ్ అనేవాళ్ళు, అంటే హక్కులకు సంబంధించినటువంటి వాచ్ డాగ్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశీలించేవాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అనమాట. అంటే ఎక్కువ ఇంక వీటికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ద తీస్తా వాటర్ డిస్ప్యూట్ రిమైన్స్ అన్రిజాల్వ్డ్. సో మనకు ఈ తీస్తాకు సంబంధించినటువంటి మనకు బంగ్లాదేశ్కి తీస్తా నదీ జలాలకు సంబంధించినటువంటి వివాదం అనేది ఇప్పటివరకు కూడా పరిష్కారం అవ్వలేదన్నమాట. ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ద ప్రపోజ్డ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ విచ్ మిస్ హసీనా కాల్డ్ అన్నెసరీ హ్యావ్ క్రియేటెడ్ ఏ నెగిటివ్ ఇంప్రెషన్ అబౌట్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆ చట్టం కావచ్చు, లేకపోతే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేవి ఈ యొక్క ఎన్ఆర్సీ అనేది ఈ రెండింటిని కూడా హసీనా ఏమని చెప్పింది అంటే ఇవి అనవసరమైనటువంటి ఈ యొక్క చట్టాలని చెప్పేసి చెప్పిందనమాట. దాని కారణంగా ఏంటంటే ఆమెకు నెగిటివ్ ఇంప్రెషన్ అనేది భారతదేశం తరపున మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కూడా ఏర్పడిందనమాట. అబోవ్ ఆల్ చైనా ఈజ్ మేకింగ్ డీప్ ఇన్రోడ్స్ ఇంటూ బంగ్లాదేశ్ బై ర్యాంపింగ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీంతో పాటు ఏంటంటే అంటే ఇప్పుడు ఆమెకు మన మీద వ్యతిరేక భావంతోనే కాకుండా ఈ యొక్క చైనా అనేది దాంతో ఎక్కువగా పరిచయం అనేది పెంచుకుంటుందన్నమాట. వాళ్ళతో డీప్ ఇన్రోడ్స్ అనమాట, వాళ్ళతో సంబంధాలు అనేవి బాగా ఎక్కువగా బంగ్లాదేశ్తో పెంచుకుంటుందన్నమాట. ఎలాగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం,
దాంతోపాటు ఈ యొక్క ఎకనామిక్ కోఆపరేషన్ అనేది పెంచడం కారణంగా బంగ్లాదేశ్తో ఏంటి వాళ్ళు ఎక్కువగా మైత్రి అనేది ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఇండియా టు బోల్స్టర్ టైస్ విత్ దిస్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అండ్ దేర్ మే నాట్ బి ఏ బెటర్ టైమ్ టు డూ సో దెన్ వెన్ బంగ్లాదేశ్ ఈజ్ టు సెలబ్రేట్ ద గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. అంటే ఇప్పుడు మనకు చాలా అనివార్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు పైన చెప్పిన కారణాల వల్ల మనకు ఇంపరేటివ్ అనివార్యమైనటువంటి అంశం ఏంటంటే మనం ఈ యొక్క బంధాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో బోల్స్టర్ అంటే సహాయం చేసుకోవాలి, పెంచుకోవాలి, బంధాలు అనేవి పెంచుకోవాలి. ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్ అనమాట. అంటే అన్ని సందర్భాల్లో మనకు సహాయం చేసే వ్యక్తి, ఈ సందర్భం ఆ సందర్భాన్ని కాకుండా అన్ని సందర్భాలతో మనతో మైత్రి కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఏ సందర్భమైనా, అంతేగాని అన్ని కాలాలు అంటే ఏంటి అంటే చలికాలం వర్షాకాలం అని కాదు, జస్ట్ అన్ని రకాలైనటువంటి సమయాల్లో మనకు సహాయంగా ఉండే వ్యక్తి అనమాట. సో దీంతోపాటు మనకి ఏంటంటే ఒక సరైనటువంటి అవకాశం అనేది వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మనమే కాబట్టి ఈ సమయంలో వాళ్ళతో మనం ఇంకా మైత్రి అనేది ఏర్పాటు చేసుకుంటే ఇంకో బలోపేతం అవుతాం అనమాట. మిస్ హసీనా హ్యాస్ డన్ రిలేటివ్లీ వెల్ ఇన్ స్టీరింగ్ బంగ్లాదేశ్ త్రూ క్రైసిస్. అంటే ఇప్పుడు ఈ హసీనా అనే ఆమె చాలా వరకు ఏంటంటే ఈ బంగ్లాదేశ్ని సరిగా నడిపింది. స్టీరింగ్ అంటే ఏంటి, నడపడం అనమాట, ముందు తీసుకెళ్ళడం అనమాట. ఇది క్రైసిస్లో ఉన్నప్పటికీ, సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని మంచిగా తీసుకెళ్ళడంలో బాగా ముందుండి ఆమె కరెక్ట్గా వ్యవహరించింది అనమాట. అండర్ ద అవామీ లీగ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఎకానమీ అండ్ ఇంప్రూవ్డ్ సోషల్ వెల్ఫేర్. సో ఈ యొక్క అవామీ లీగ్ అంటే ఈ యొక్క బంగ్లాదేశ్ సంబంధించినటువంటి షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఈ బంగ్లాదేశ్ అనేది మన భారతదేశంతో అత్యంత ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యం అనమాట, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ అనమాట. ఏది సౌత్ ఏషియాలోనే అంత పెద్ద పార్ట్నర్ అనేవాళ్ళు లేరనమాట. సో దీనివల్ల ఏమైంది, ఆర్థిక పరంగాను తర్వాత సోషల్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది పూర్తిగా అభివృద్ధి చెందిందనమాట. డిస్పైట్ ద అవామీ లీగ్స్ టైట్ గ్రిప్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్, మిస్ హసీనా హ్యాస్ కంటిన్యూడ్ టు ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఇస్లామిస్ట్ ఫ్రాక్షన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో అంటే ఇప్పుడు అవామీ లీగ్ పార్టీ అనేది ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో అంటే పరిపాలనలో బలంగా ఉన్నప్పటికీ ఏది హసీనా గవర్నమెంట్తో ఉన్నటువంటి యొక్క అవామీ లీగ్ పార్టీ అనేది బంగ్లాదేశ్లో బలంగా ఉన్నప్పటికీ డిస్పైట్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్ సంబంధించి అంటే ఇస్లామిస్ట్కి సంబంధించినటువంటి కొన్ని భాగాలకు సంబంధించినటువంటి పార్టీల నుంచి అనేక రకాలైనటువంటి సవాళ్ళు అనేవి ఎదుర్కొంటుందన్నమాట. వార్ క్రైమ్స్ అండ్ కరప్షన్ ట్రయల్స్ హ్యావ్ వీకెండ్ ద ట్రెడిషనల్ అపోజిషన్ ద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ ఇట్స్ ఎల్ఐ ద ప్రో పాకిస్తాన్ జమాయత్ ఈ ఇస్లామీ. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అంటే వార్ క్రైమ్స్ యుద్ధాల్లో జరిగే యొక్క ఏవైతే ఉన్నాయో అంటే నేరాలకు సంబంధించి యుద్ధ నేరాలకు సంబంధించి తర్వాత కరప్షన్ అనమాట అవినీతికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో విచారణలో ఏదైతే ఈ యొక్క ట్రెడిషనల్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది చాలా బలహీనం అయిపోయిందనమాట. అండ్ ఇట్స్ ఎల్ఐ దాంతోపాటు దాని యొక్క ఎల్ఐ ఏదైతే ఉందో ప్రో పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి సహాయకారి, ప్రో అంటే ఏంటంటే మిత్రత్వం అనమాట, ప్రో అని ఎప్పుడు వచ్చినా కానీ సహాయకారి అని చెప్పొచ్చు అనమాట. ప్రో పాకిస్తాన్ ఏదైతే ఇస్లామీ జమాయిత్ ఈ ఇస్లామీ అనే పార్టీ ఏదైతే ఉందో అవి రెండు కూడా బలహీనం అయిపోయినాయి అనమాట. బట్ అనదర్ ఇస్లామిస్ట్ గ్రూప్ హిఫాజత్ ఈ ఇస్లాం made headlines recently when it organized mass protest against French President Emmanuel Macron and opposed the Hasina government's plan to build a statue of country's founding father Bangabandhu Mujibur Rahman in Dhaka's suburbs. అంటే ఇక ఇంకో పార్టీ అనమాట అంటే ఈ యొక్క బంగ్లాదేశ్లో ఈ యొక్క ఇస్లామిస్ట్ పార్టీ ఇంకో వేరే పార్టీ ఇంకోటి ఉందన్నమాట. ఆ పార్టీ పేరు ఏంటంటే హిఫాజత్ ఈ ఇస్లాం అనే పార్టీ అనమాట. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏంటంటే హెడ్లైన్స్లో ముందు నిలబడ్డారనమాట. ఎందుకని వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్లు అంటే తిరుగుబాట్లు అనేవి లేకపోతే ఈ యొక్క వ్యతిరేకత అనేవి ప్రదర్శించారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గురించి, దాంతోపాటు హసీనా గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క బంగ్లాదేశ్ ఫౌండింగ్ ఫాదర్ అయినటువంటి బంగ్బంధు ఏది ముజఫర్ రెహమాన్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతని యొక్క స్టాచ్యూని ఢాకా యొక్క పట్టణాల్లో అంటే సబర్బ్స్ అంటే సమీప ప్రాంతం అనమాట, ఆ ఢాకా నగరానికి సమీపంలో నిర్మించాలని వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు అంటే ఉద్యమించారన్నమాట. ద హిఫాజత్ హ్యాస్ క్లైమ్డ్ దట్ ఇన్స్టాలింగ్ స్టాచ్యూ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇస్లాం అండ్ దట్ దే వుడ్ బి పుల్డ్ డౌన్ బట్ ద గవర్నమెంట్ సీమ్స్ డిటర్మైన్డ్ టు గో అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క హిఫాజత్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన అంశం ప్రకారం ఏంటంటే ఇక ఏదైనా కానీ ఒక స్టాచ్యూ అనేది అంటే ఒకరి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం అనేది ఇస్లాం యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకం అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో వాళ్ళకు విగ్రహారాధన అనేది లేదు ఇస్లామిక్లో.
దానికి వ్యతిరేకం కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టడం అనేది కూడా సరైనటువంటి అంశం కాదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం దాని యొక్క డిటర్మైండ్ అంటే బాగా కరెక్ట్ దృక్పథంతో ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్తోనే ముందుకు సాగాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఇన్ ఏ స్పీచ్ మేకింగ్ విక్టరీ డే December 16th, Miss Hasina said she would not allow the country to be divided on religious lines in an direct reference to హిఫాజత్. అంటే ఈమె ఏదైతే ఉందో విక్టరీ డే అంటే ఎప్పుడైతే ఈమె ఎలక్షన్లో December 16 ఎలక్షన్లో గెలిచి విజయం సాధించిన తర్వాత ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్లో ఆమె ఏం మాట్లాడింది అంటే హసీనా ఏం చెప్పిందంటే నా దేశాన్ని ఈ యొక్క మత ప్రాతిపదికన విడగొట్టడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క హిఫాజత్ ఏదైతే ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ముఖ్యంగా ఏదైతే ఉందో టార్గెట్ చేస్తూ మాట్లాడింది అనమాట. ఇండియా షుడ్ సపోర్ట్ హర్ ఫైట్ అగెన్స్ట్ ద రాడికల్ ఎలిమెంట్స్. సో భారతదేశం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆమె రాడికల్ ఫైట్స్ అనమాట అంటే మత ఛాందస్తానికి వ్యతిరేకంగా ఇలాంటి అంటే రాడికల్ అంటే ఏంటంటే విపరీతమైనటువంటి అంటే ఉద్రిక్తమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడే ఆమెకు మన భారతదేశాన్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఇండియా షుడ్ ఆల్సో not allow the ideological inclinations of the ruling party to spoil the historic relationship between the two countries. సో దీంతో పాటు మన భారతదేశం ఏంటి అంటే కొన్ని ఐడియాలజికల్ ఇండిక్లేషన్స్ అనమాట. మన భారతదేశానికి బంగ్లాదేశ్కి కొన్ని అంటే ఆలోచనాపరమైనటువంటి కొన్ని భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క అంశాలు అనేవి అంటే మన ఇప్పుడు బీజేపీ అనేది మనం పూర్తిగా చూసుకుంటే హిందుత్వ పార్టీ అని మనకి కనుక చెప్పొచ్చు అనమాట. సో అలాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి బంధం కలిగినటువంటి ఈ యొక్క రెండు కంట్రీస్ అనేవి విడిపోకుండా చూసుకోవాలి. ఈ యొక్క ఆలోచన విధానం గురించి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి న్యూఢిల్లీ షుడ్ టేక్ ఏ బ్రాడర్ వ్యూ ఆఫ్ ద changing scenario and growing competition in South Asia and reach out to Dhaka with an open mind. అంటే ఇప్పుడు ఈ న్యూఢిల్లీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఏదైతే బ్రాడర్ వ్యూలో ఉండాలన్నమాట. అంటే మనం ఎలా ఉండాలి నేరో మైండెడ్ కాకుండా బ్రాడర్ మైండ్ వ్యూలో ఉండాలన్నమాట దీనికి సంబంధించినటువంటి. ఎందుకని ఇప్పుడు సౌత్ ఏషియాలో కాంపిటీషన్ అనేది పెరిగిపోతుందన్నమాట. సో ఈ యొక్క కాంపిటీషన్ అంటే మనకు చైనాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి చైనా అనేది బంగ్లాదేశ్ మీద ఆధిపత్యం సాధించాలని సంబంధించినటువంటి కాంపిటీషన్ అనేది వాటితో ఎక్కువ సంబంధం పెట్టుకోవాలని కాంపిటీషన్ ఉంది. ఎందుకని మన పొరుగు దేశం కనుక వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే భారతదేశాన్ని ఇంకా ఎరకాటంలో పెట్టచ్చు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఏంటంటే ఓపెన్ మైండ్ ద్వారా దాకాని మనం రీచ్ అవ్వాలి, మనం చేరుకోవాలి, దాకాతో మనం సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్కి మనకి రకరకాలైనటువంటి సమస్యలు బోర్డర్ ఇష్యూస్ కావచ్చు, తీస్తా రివర్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ కావచ్చు, ఈ యొక్క ఎన్ఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి అంశాలన్నమాట. వీటిని ఈ యొక్క ఐడియాలజికల్ డిఫరెన్సెస్ హసీనా అనే ఆమె కూడా మతాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తే కాబట్టి సో ఈ యొక్క ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి రానివ్వకుండా బంగ్లాదేశ్తో మనం సరైనటువంటి మైత్రిని కొనసాగించాలి. అలా కొనసాగించలేని పక్షంలో చైనా అనేది వాళ్ళతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటే కనుక రాబోయే కాలంలో మన యొక్క నైబరు ప్లస్ శత్రు అంటే మిత్రుడు అనేవాడు శత్రువుగా మారిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది న్యూఢిల్లీ మీద ఉంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.